తల తొక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్మకూడదే? నేను నమ్మనంతే. అయినా మీరు నా వెనకే రండి. నేను ఎటు వెళ్తానో మీరందరూ కూడా చచ్చినట్టు నా వెనకే రావాలి. అలివేల్ గారు ఎందుకండి అంత పంతం? నా మాట శాసనం. అయ్యో మీరు తీసుకెళ్లేది రాంగ్ రూట్ అయితే వెనక్కొస్తాం. అవసరం అండి. నేను వెళ్తున్నాను, ఇంకా మీ ఇష్టం. అలివేలు, అయ్యో, వినండి. మిమ్మల్ని- అలివేలు మా బావ కంటే మొండిది. ఏందా పదండి. అయ్యో అమ్మ జాగ్రత్త. ఏమండి అలివేల్ గారు కొంచెం మెల్లగా అండి, పడతారు. నేనెందుకు పడతాను? అస్సలు పన్ను. చెప్పానా పడతానని? చెప్పేదా కానీ వదులు. వెంకయ్య గారు లేవండి. అలివేలు లేవే. ఇలాగే ఏదో ఒక రోజు ప్రేమలో కూడా పడసినట్టున్నాడు. ఏయ్, నువ్వు నన్ను పట్టుకున్నావేంటి? నీకు చెప్పేది వదులు. అమ్మా అల్వేలు, అబ్బా అల్వేలు లేవే, జాగ్రత్త. ఏయ్, అసలు నీకు సెన్స్ ఉందా? హలో, వదిలేసావేంటి? పట్టుకుంటే ఒక బాధ, వదిలేస్తే ఒక బాధ. అందుకేనండి అసలు మగాళ్ళ ఈ మధ్య పెళ్ళంటేనే భయపడిపోతున్నారు. బా ఇలా అయితే మనం ఈ రోజు అడిలోంచి బయటపడినట్టే. పదండి. వెంకీ గారు, ఈసారి నేను పడినా మీరు పట్టుకోవద్దు. సరే మీ ఇష్టం. అబ్బా పదండి. పదండి అమ్మా. పడిపోతే బాగా పట్టుకుంటాడు కాబట్టి నేను కూడా పడిపోతా. అమ్మ పద్మావతి ఏడు స్పీడ్ పెంచా. తొందరగా బయటపడాలి కదా మావయ్య. అయ్యో, నేను పడిపోతున్నాను. ఇదొక్కటి అన్నీ చెడగొడుతుంది. అప్పుడే కదా పట్టుకోవద్దని చెప్పాను. మిమ్మల్ని పట్టుకోవద్దన్నారు కానీ పద్మావతి గారిని పట్టుకోవద్దని మీరు చెప్పలేదు కదా. నువ్వు ఎవరిని పట్టుకోకూడదు, నీకు అర్థమైందా? జలస్ జలస్ దొంగ. పలివేలేమో అనుకోకుండా పడింది, పద్మావతి ఏమో కావాలని పడింది. వీళ్ళిద్దరిని ఇలా వదిలేస్తే సరే సరే పదండి. పదండి పదమని చెప్తున్నాను. అన్నా దొరికారు రా అన్నా. అలివేలుకి నాకు మధ్య ఏకాంతం కావాలంటే పద్దుని బాబాయిని వదిలేసి అలివేలుని తీసుకుని పారిపోవాలి.
దగ్గర మనసులో మాటలన్నీ చెప్పేయాలంటే భావం తీసుకుని పక్కకు పారిపోవాలి. ఇలా సినిమా చూడలేక చచ్చిపోతున్నాను. ఇదిగో ఆలుమోహన్ సత్తారండి, పరిగెత్తండి. పద్దు ఏం కాలేదు కదా? మీరు తప్పకుండా వ్యక్తి గారు. ఎరా పద్మావతి పద్ధతిగా ఉంది, ఏమనదు అనుకుంటున్నారా? పద్దు గారు అలా కొట్టేశారు ఏంటండి? లేకపోతే మిమ్మల్ని కొట్టాలని చూస్తారా? ఎంత ధైర్యం వీళ్ళకి! అయ్యో అందరూ వచ్చేస్తున్నారు, త్వరగా పారిపోదాం. అయ్యో వెంకీ గారు, ఆలివేలు ఆ రౌడీలకి దొరికామంటే మనం చంపేస్తారు. అలివేలు, అలివేలు! ఒరే రాముడు, వెళుతున్న కొద్దీ ఇంకా లోపలికి వెళుతున్నామే కానీ బయటపడేటట్టు కనిపించడం లేదురా. తప్పిపోయినప్పుడు తెలిసిన దారి కూడా తెలియనట్టే ఉంటుంది. అలాంటిది దారే తెలియని అడవిలో చిక్కుకున్నాం. గమ్యం చేరేదాకా నడవక తప్పదు. సరైన దారిలో వెళ్తే మనం రోడ్డుకు చేరుకుంటాం. నా మాట వినండి, మనం ఇటెళ్దాం. మరి పిల్లలు? అబ్బా, నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళు రోడ్డుకు చేరుకొనే ఉంటారు. అందుకే మీరు నా మాట వినండి. నీకు ఇటువైపు నుంచి దారి తెలుసా? ఒరే, శ్రీశైలం కొండకి నేను చిన్నప్పటి నుంచి చాలా సార్లు వెళ్ళాను. ఈ అడవి నాకేం కొత్త కాదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామేమో. ఒరేయ్, ఈ అడవిలో గట్టు పుట్ట చెట్టు ఎంతో, నేను అంతేరా. నిజంగానా బామ్మ? నిజమేనే. వెన్నతో పెట్టిన విద్య అంటే నమ్మండి. ఇదిగో, నన్ను నమ్మిన వాళ్ళు చెడిపోయింది లేదు. ఇది మనుషులు నడిచే తోవలా లేదు, జంతువులు నడిచే తోవలా ఉంది. అందుకే నాకు అనుమానంగా ఉంది. నువ్వు మూర్ఖుడివిరా. ఏమండి, ఈ ఒక్కసారికి బామ్మ మాట విందాం. తప్పదంటావా? వింటే తొందరగా బయటపడతాం, లేకపోతే ఇలా భయపడుతూనే ఉంటాం. సరే పద. ఇదిగో, నా అడుగు జాడల్లో నడవండి. రండి. రాజానికి అలివేలు, అలివేలు! పద్దు! బామ్మ, పులి గాండ్రింపు వినిపిస్తుంది. పూలే ఎదురుగా వచ్చిందంటే ఒక్క గుద్దుతో చంపేస్తానే. ఇద్దరు రౌడీల్ని కొట్టేసరికి నీకు చాలా ధైర్యం వచ్చిందే ముసలి. ధైర్యం అంటే ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వచ్చేది కాదురా, సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది. నా టైం బాగోలేక ఈ రోజు నీ మాటలు వినాల్సి వస్తుంది. ఈ అచ్చమాంబ మాట విన్నవాళ్ళు చెడిపోయింది లేదని చెప్పాను కదరా. రండి. పద. రండి. బామ్మ, ఇంకా ఎంత దూరం బామ్మ? 25 అడుగుల దూరంలో నెమలి గుట్ట కనిపిస్తుంది. అది దాటంగానే జలపాతం కనిపిస్తుంది. అది దాటగానే రోడ్డు కనిపిస్తుంది. గట్టిగా అరిచామంటే మాట వినిపిస్తుంది. బామ్మ, నీ మాటలు ఊపిరి పోస్తున్నంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. బామ్మ మాట బంగారు మాట అని ఊరికే అన్నారా?
ఇదేంటి ఇటు దారే లేదు, ముసల్ది ఇరుక్కున్నట్టుంది. ఇదేనా ఆ? ఇదేనా నువ్వు చెప్పిన ఈజీ దారి? ఆ, అదే జానకి, ఇదే నెమలి గుట్ట. ఆ, నెమళ్ళు చూడు చూడు బామ్మలాగా ఎంత అందంగా ఉన్నాయో. ఆ జలపాతం చూడు ఇంకెంత అందంగా ఉందో. భలే తీసుకొచ్చింది కదా. అది కాదురా రాముడు. నిన్ను ఆ, జానకి, జానకి, కాపాడవే నన్ను. కొడతాడా ఏమోనే? ఏమండి 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 ఈ ఒక్కసారికి వదిలేయండి. ఎంత బిల్డప్ ఇచ్చిందో చూసావా? అందుకే దీని మాటలు నేను నమ్మలేదు. నిన్ను నమ్మొచ్చినందుకు నట్టేట్లో ముంచావు కదే. కనీసం వచ్చిందారైనా గుర్తుందా? లేదురా. నిన్ను ఏమండి ఏమండి వదిలేయండి. మళ్ళీ చాలా దూరం నడవాలి. పద. ఆ, ఆ, ఆ. రా రా. ఆగు మావయ్య. మొత్తానికి రౌడీల నుంచి తప్పించుకున్నావమ్మా. ఏమైందమ్మా? ఉన్నట్టుండి మొహం మాడిపోయిందా? మావయ్య అట్టుకుని కొడతావా? అంతలా కొట్టేవేంటే? అంతా నీ వల్లే జరిగింది. ఏం జరిగింది? నేను ఒకటి అనుకుంటా నువ్వు ఒకటి చేసావు. ఏంటి రౌడీలను తప్పించాను, అది కూడా తప్పా? అసలు నిన్ను చంపేయాలి. నేనేం చేశాను చెప్పవే తల్లి. నువ్వు నా చేయి పట్టుకోకపోయి ఉంటే నేను బావ చేయి పట్టుకుని ఉండేదాన్ని. బావతో ఏకాంతంగా మాట్లాడుకునేదాన్ని. అసలు నేను శ్రీశైలానికి వస్తానడానికి కారణమే బావతో నా మనసులో మాటలు చెప్పుకోవాలని. అలాంటిది నాకు అవకాశం లేకుండా చేసావు. నీ వల్లే బావ దూరం అయిపోయాడు. నీ వల్లే మంచి అవకాశం పోయింది. మొహం చూడు ఎలా ఉందో. దున్నపోతులా, గండి పిల్లిలా, కాకిలా, ఆంబోతులా. చాలు తల్లి, ఆపు ఆపు తల్లి ఆపు. ఇప్పుడు నువ్వు బావా 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 అంటుంది ఎవరి గురించి? ఇంకెవరి గురించి? వెంకీ గారి గురించి. ఆ, అంటే నీకు ఈ విషయం ఆ, ఏ విషయం? నువ్వు ఈ కవరింగ్ లేని చేయకు. ఆ, ఇదిగా ఎంకీ గడ మీ అత్తయ్య కొడుకు వెంకటేశ్వర్లని నీకు ఎప్పుడు తెలిసింది? ఆ, కోనేట్లో పడిపోయిన రోజే తెలుసు. అప్పుడే తెలుసా? మరి ఈ విషయం ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదమ్మా? చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? ఎందుకో నీతో చెప్పాలనిపించింది. అసలు ఏమనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద రాశిలు అట్టుకొచ్చి నాతో చెప్తున్నారు. ఆ? నేను అమాయకులా కనపడతాను మీ అందరికీ? నీ మీద నమ్మకం మావయ్య. నా అమ్మకమా? బుర్ర ఈటెక్కిపోతుంది ఇక్కడ నాకు. అవును, ఈ శివాడికి తెలుసా? ఏ విషయం? నీకు ఈ విషయం తెలిసిందన్న విషయం. ఇంకా తెలీదు. మంచి సందర్భం చూసుకుని చెప్పేస్తాను. బావంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం మావయ్య. బావిచ్చిన బొమ్మని ఎంత అపురూపంగా దాచుకున్నానో, బావ రూపాన్ని కూడా నా గుండెల్లో అంతకంటే అపురూపంగా దాచుకున్నాను. బావని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. బావనే పెళ్లి చేసుకుంటాను. అన్ని నువ్వు అనుకున్నట్టే జరగవే పద్మావతి. జరుగుతాయి. జరగకపోతే ఈ వెంకటేశ్వర్లు గారు నీకు దక్కకపోతే ఏముంది, చచ్చిపోతాను. అమ్మా, పురుగుల మందు తాగి చచ్చిపోతాను. అలా మాట్లాడికే తల్లి. బావే నా జీవితం. బావే నా సర్వస్వం. బావ రేపటి రోజున నా సౌభాగ్యం అనుకుంటున్నాను. అది జరిగినప్పుడు
బతికొండే ప్రయోజనమే ఉంది మావయ్య. ఒకవేళ మీ నాన్నకి ఏదో సంబంధం చూస్తే అప్పుడు నా మెడకు పడేది తాళి కాదు, ఊరి. ఆడేమో అలివేలిని ప్రేమించున్నాడు, పద్మావతేమో ఆడిని ఇష్టపడుతుంది. ఇది అమ్మాయికి రాడు, తినకి నిజం చెప్పేయడం మంచిది, లేదంటే అనవసరంగా ఆడి మీద ఆశ పెట్టుకుంటది. బావా అలివేలు ఎక్కడున్నారో ఏంటో. అమ్మ పద్మావతి, వెంకటేశ్వర్ల గురించి నీకు విషయం చెప్పాలమ్మా. అవును, వెంకీ గారే వెంకటేశ్వర్లు బావా అని నీకెలా తెలిసింది? నా కర్మకే నాకే ఇలాంటి విషయాలు ముందు తెలుస్తూ ఉంటాయి. సరే గాని బావ గురించి ఏదో చెప్పాలన్నావు. అది అసలు వెంకటేశ్వర్లు అలివే. అదిగో బావ అంటున్నట్టున్నాడు, వెళ్దాం పద. పొరపాటున రౌడీలు అయితే మనం దొరికిపోతాం. ఇదిగో ఇటు వెళ్దాం పద. రా. రండి. ఏయ్, ఏయ్, ఆగు. హలో, ఏయ్, బుద్ధుందా నీకు? ఇష్టం వచ్చినట్టు లాక్కొస్తున్నావేంటి? ఏమండి, నేను లాక్ రాకపోయింటే ఆ రౌడీ లాక్కెళ్ళిపోయి ఉండేవాళ్ళు. పోనీ లేని కాపాడి తీసుకొస్తే భలే మాట్లాడుతున్నారు. ఆహా, ఈయనంత మొనగాడు లేడు మరి. నన్ను కాపాడాడంట. నిన్ను నువ్వు కాపాడుకున్నానని చెప్పుకో. ఏమండి, ఈ మాటలు ఇక్కడ కాదు, అక్కడ రౌడీలు తరుగుతున్నప్పుడు చెప్పు ఉండాల్సింది. అంటే ఏంటి? ఏరు దాటాక తెప్ప తగలేట ధోరణిలో నేను మాట్లాడుతున్నాను అంటావా? అంతే కదా మరి. నేనేం రాలేదు, నువ్వే లాక్కొచ్చావు. ఏ ఎండగా గొడుగులా మాట్లాడకండి. అయితే నువ్వే కాపాడావా? అవును, నేనే కాపాడాను. ఎందుకంటే నేనే నీ సైనికుణ్ణి, నీ చుట్టూ కంచిని, కవచాన్ని. అందుకే కాపాడాను. అసలు నా చేయి పట్టుకునే అధికారం ఎవరిచ్చారు? పర్మిషన్ లేకుండా ఎలా పట్టుకుంటావు? ఏం నోరండి అది? నన్నేదో చేయాలనే తీసుకొచ్చావు కదూ. ఏంటేంటి? అవును, హాస్పిటల్లో కూడా నాకు ముద్దు పెట్టావు. ఇప్పుడు కూడా అలాంటిదేదో చేయాలని ప్లాన్ చేసుకొని వచ్చావు. ఏంటి చిన్న ఐడియాలు ఇస్తున్నావు? ఏదో చెయ్యమనా చెయ్యొద్దనా? నటించుకో. ఏమండి, మీరు అరిస్తే ఎవ్వరికి వినిపించినంత ఏకాంతం. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఏదో చేసినా చేసేస్తాను. ఏయ్! నీ బుద్ధి నాకు అర్థమైంది. నీ ప్రేమని నేను అంగీకరించలేదని నన్నేదో చేసి పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసావు కదూ. దేవుడా, ఏమమ్మాయండి మీరు? నోరు కసరా అడ్డు అదుపు మంచి చెడు లేకుండా మాట్లాడేస్తారేంటి? నీ పట్నం తెలివితేటలు నా దగ్గర చూపించుకు. అల్లివేలు అందరిలాంటి అమ్మాయి కాదు, నీకంటే దేశం ముదురు. అవునవును, మీరు మామూలు ముదురు కాదు మరి.